అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో బేసిక్గా మన సి లాంగ్వేజ్ సిరీస్ అయితే ఉందో ఆ సి లాంగ్వేజ్ సిరీస్లో ఇది లెక్చర్ 2 అనమాట. సో థర్డ్ వీడియో లెక్చర్ 2. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ అ సి ప్రోగ్రామ్. సో ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ మీరు రాయాలంటే దాంట్లో ఏమేమి కంపోనెంట్స్ ఉండాలి, ఒక సి ప్రోగ్రాంలో అట్ మినిమం ఏమేమి కంపోనెంట్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం ఏమేమి కంపోనెంట్స్ ఉండొచ్చు, అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మనం కాన్సెప్ట్స్ నేర్చుకునే ముందు ఈ స్ట్రక్చర్ తెలుసుకుంటే ముందుకెళ్ళాక మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. సో హ్యాష్ ఇంక్లూడ్ ఎందుకు రాస్తున్నాం, అండ్ దెన్ తర్వాత బ్రాకెట్స్ ఎందుకు పెడుతున్నాం, ఆల్ దట్. సో ఇవన్నీ తెలుస్తాయి మీకు. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఒకవేళ మీరు కనుక ఇదే వీడియో మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో అయితే మన సి లాంగ్వేజ్ గేట్ లెవెల్ సిరీస్లో, ఒకసారి ఇక్కడ పైన ఐ ట్యాబ్లో ఆర్ ఐ బటన్లో నేను మన యొక్క ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ చూడండి. ఒకవేళ ఫస్ట్ నుంచి కనుక వింటే మీకు మరింత బాగా నా యొక్క టీచింగ్ వే అనేది అర్థమవుతుంది, మరింత బాగా మీరు అర్థం చేసుకోగలరు. సో కొత్త కనుక ఫస్ట్ నుంచి చూడండి. అండ్ దెన్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్, అండ్ లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనకి సి లాంగ్వేజ్లో బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే, సో లెట్ మీ రైట్ దట్. సో మనం ఇటుపక్క బేసిక్ స్ట్రక్చర్ కోడ్లో రాసుకున్నాం, అండ్ ఇక్కడ 1 by 1 అట్ మ్యాక్సిమం ఏమేమి కంపోనెంట్ ఉండొచ్చు ఒక సి లాంగ్వేజ్ కోడ్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఒక 8 కంపోనెంట్స్ చెప్తాను అనమాట. 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 కంపోనెంట్స్ కాకుండా సి లాంగ్వేజ్లో మీకు ఏ ప్రోగ్రామ్ రాసినా ఇంతకు మించి ఏ కంపోనెంట్ ఉండదు. సో ఫస్ట్ ఏంటి అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఏంటి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్? నాకు తెలుసు మీలో చాలామంది మంచం మీద పడుకుని వీడియో చూస్తున్నారని చెప్పి. దయచేసి లెగండి, ఒక బుక్ తీసుకోండి, అండ్ నేనేది చెప్తున్నానో రాసుకోండి. బికాజ్ చూసి వదిలేస్తే ఇవాళ నైట్ మీకు గుర్తుంటుంది, భోజనం చేసాక గుర్తుంటుంది, పడుకునే ముందు గుర్తుంటుంది, బట్ దెన్ రేపు ఎప్పుడైతే లెగిసిన వెంటనే మీరు మర్చిపోతారు. సీరియస్గా చెప్తున్నాను. సో నోట్ చేసుకోండి. సో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఓకే, దిస్ ఈజ్ కంపల్సరీ కంపోనెంట్. సో కంపల్సరీ కంపోనెంట్ పక్కన నేను ఒక టిక్ పెడతాను, అండ్ ఏది కంపల్సరీ కంపోనెంట్ కాదు దాని పక్కన ఒక సర్కిల్ పెడతాను. ఓకే, కంపల్సరీ అంటే ఏంటి, నాట్ కంపల్సరీ అంటే ఏంటో అంటే చెప్తాను. సో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఫస్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈజ్ మెయిన్ ఫంక్షన్. సో ఈ అన్ని పేర్లు రాస్తామన్నా చెప్పవా ఏంటి అంటే ప్లీజ్ వెయిట్, చెప్తాను డీటెయిల్గా. సెకండ్, ఇది కూడా కంపల్సరీ కంపోనెంట్. ఓకే, కంపోనెంట్ అంటే ఏంటంటే మీరు దాన్ని నేను అనొచ్చు, కన్స్ట్రక్ట్ అంటారు, కాంపోనెంట్ అంటారు, లైక్ ఎనీథింగ్ మీ ఇష్టం, దాన్ని ఏ పేరు పిలవచ్చు. సెకండ్ మెయిన్ ఫంక్షన్. థర్డ్ ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, సో ఇది కంపల్సరీ కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్లో ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్లో ఉండకపోవచ్చు. ఓకే, ఫోర్త్ కంపోనెంట్ ఏంటి అంటే గ్లోబల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ అగైన్ కంపల్సరీ కాదు. నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ అగైన్ కంపల్సరీ కాదు, బట్ దెన్ ఇవి లేకుండా ప్రోగ్రామ్ రాయం జనరల్గా. ఓకే, కంపల్సరీ కానప్పటికీ ఇవి లేకుండా ప్రోగ్రామ్ అనేది రాయడం జరగదు. నెక్స్ట్ కీవర్డ్స్ అగైన్ ఇవి కంపల్సరీగా వాడతాం. సో అంటే ఏంటో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్, ఇది కంపల్సరీ కాదు, బట్ దెన్ ఇది లేకుండా మనం ప్రోగ్రామ్ రాయం. ఓకే, నెక్స్ట్ కామెంట్స్, ఇది ఆబ్వియస్లీ కంపల్సరీ కాదు. ఓకే, సో ఈ 8 కంపోనెంట్స్ కాకుండా మీకు సి లాంగ్వేజ్ ప్రోగ్రాంలో ఇంకా ఏమీ కనబడవు. ఓన్లీ దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ కెన్ సీ. సో మనకి ఒక సి ప్రోగ్రామ్ బేసిక్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్తో స్టార్ట్ అవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ లోపల కూడా మనం రాసేది ఏంటి అంటే ఎస్ ఇట్ ఈస్ stdio.h. ఏంటి stdio.h. ఎందుకంటే అంత రిపీట్ చేస్తున్నామంటే stdio.h అయినప్పటికీ చాలామంది, నేను చెప్తున్నాను నవ్వకండి, దీన్ని స్టూడియో అనుకుంటారు. ఓకే, studio.h అనుకుంటారు, బట్ దెన్ ఇట్ ఈస్ stdio.h. ఓకే, stdio.h తర్వాత మీరు వాయిడ్ మెయిన్ అని రాస్తారు. సో రాస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏంటి అంటే
చెప్తాను చూడండి. వాయిడ్ మెయిన్ రాస్తారు, ఆ లోపల ఇలా పేరెంట్స్ ఓపెన్ చేస్తారు అండ్ ఈ విధంగా ఒక కర్లీ బ్రేసెస్తో ఈ విధంగా ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ సి ప్రోగ్రామ్. ఓకే, దీంట్లో ఏముందన్న ఏం లేదు కదా అంటే చెప్తాను చూడండి. సో ఈ ఫస్ట్ లైన్ అయితే ఉందో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇది ఏంటి అంటే మన ప్రీ ప్రాసెస్డ్ డైరెక్టివ్. సో ఎనీ లైన్ దట్ స్టార్ట్ విత్ హ్యాష్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో లైన్, అది మన కంపైలర్కి ఏమని చెప్తుంది అంటే, కంపైలర్ అంటే ఏంటి నేను చెప్పాను, కన్వర్ట్ అవ్వాలి మనకి ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో అక్కడ నుంచి అసెంబ్లీ నుంచి మన యొక్క మెషిన్ కోడ్కి. సో అది దాంట్లో పనిచేసే ఒక కంపోనెంట్ ఏంటంటే కంపైలర్. సో కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ చూసిన వెంటనే ఎప్పుడైతే హ్యాష్తో స్టార్ట్ అయ్యే లైన్ చూస్తుందో దానికి తెలుస్తుంది అనమాట. సో ఇండైరెక్ట్గా మనం కంపైలర్ చెప్తున్నాం హ్యాష్ రాసి, ఏమని చెప్తున్నామంటే ఈ యొక్క కోడ్ని ప్రీ ప్రాసెస్ చేయని చెప్తున్నాం. ఓకే, ప్రీ ప్రాసెస్ చేయడం అంటే ఏంటి అంటే, సో చూడండి మనకి ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆర్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఇన్ జనరల్, దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్లో ఎప్పుడు కూడా ఏవైతే స్పేసెస్ ఉంటాయో స్పేసెస్ ఆర్ నాట్ కౌంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వాయిడ్ మెయిన్ రాశాను కదా, సో నేను వాయిడ్ స్పేస్ ఇచ్చి మెయిన్ రాశాను. ఓకే, స్పేస్ ఇచ్చి మెయిన్ రాసిన, ఓకే, స్పేస్ ఇచ్చి మెయిన్ రాసిన ఆర్ స్పేస్ ఇచ్చి మెయిన్ రాసిన మన యొక్క కోడ్ అనేది రాంగ్ కాదు, దే ఆర్ ఆల్ కరెక్ట్. సో మినిమం ఒక స్పేస్ కావాలనుకుంటే ఒకటి ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఇది కూడా పీకేస్తాము, సో వాయిడ్ పక్కన స్పేస్ పీకేస్తాము, రెండు కలిపి రాస్తాం అంటే అది తప్పు. బట్ దెన్ ఒక స్పేస్ బదులు మీరు ఎన్ని స్పేస్ అయినా ఇవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ అలౌడ్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఏం చేస్తుందంటే ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ చెప్తున్నాను కంపైలర్కి, ఫస్ట్ ఒకసారి కోడ్ని ప్రీ ప్రాసెస్ చేయి అంటే ఏంటి మీనింగ్ ఏంటి, ప్రీ ప్రాసెస్ చేయి అంటే మీనింగ్ ఏంటి, మీరు అసలు ఏమనుకుంటున్నారు చెప్పండి. సో మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటారు మూవీస్కి, మీనింగ్ ఏంటి, రిలీజ్ అవ్వకముందు చేసే ఫంక్షన్. ఓకే, సో ప్రీ ప్రాసెస్ చేయమంటే ఏంటంటే ఒరిజినల్ ప్రాసెసింగ్, అంటే ఏదైతే ఒరిజినల్ కోడ్ ఎగ్జిక్యూషన్కి జరిగే ప్రాసెసింగ్ ఉంటుందో దానికి ముందు ప్రాసెస్ చేయి ఒక రకంగా. దాంట్లో ఏం చేస్తావంటే నువ్వు వైట్ స్పేస్ ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేయి అని చెప్తుంది అనమాట మన యొక్క కోడ్ కంపైలర్కి. ఓకే, సో అందుకని ఇది ప్రీ ప్రాసెస్డ్ డైరెక్టివ్ అంటారు. ఓకే, అదనమాట. సో ఒకసారి ఇవన్నీ తీసేద్దాం విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో యాక్చువల్గా మనకి హ్యాష్తో స్టార్ట్ అయ్యే అనేక ఇంకా ఉన్నాయి విచ్ ఆర్ లైక్ వాటిని ఏమనొచ్చు అంటే దే ఆర్, మనం హ్యాష్ ఇంక్లూడ్ తెలుసుకున్నాం. హ్యాష్ ఇంక్లూడ్తో పాటు మనకి హ్యాష్తో స్టార్ట్ అయ్యేవి ఇంకా రెండు ఉంటాయి, హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్, ఓకే, అండ్ హ్యాష్ ఐఎఫ్ అండ్ డిఈఎఫ్. ఓకే, సో ఇలా మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి. సో మనం మరింత క్లాసెస్ ముందుకెళ్ళే కొద్దీ మనకి డీటెయిల్గా డిఫైన్ అంటే ఏంటి, ఐఎన్ఎఫ్ డిఫైన్ ఏంటి అవన్నీ తెలుస్తాయి మనకి. సో ప్రస్తుతానికి హ్యాష్ ఇంక్లూడ్ అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో హ్యాష్ అంటే ఏం చేస్తుంది, ప్రీ ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో ఇంక్లూడ్ stdio.h అంటే మీనింగ్ ఏంటి అంటే, సో std అంటే మీనింగ్ స్టాండర్డ్ అనమాట. ఏంటి స్టాండర్డ్, IO అంటే ఇన్పుట్ అవుట్పుట్, సో ఇన్పుట్ అవుట్పుట్ అనమాట మీనింగ్ IO అంటే. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో సో అవి .h అంటే హెడర్ ఫైల్ అనమాట, హెడర్ ఫైల్. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మనం ఏం చేస్తాం .docతో సేవ్ చేస్తాం, అదే PDF అనుకోండి .pdf అంతా సేవ్ చేస్తాం. అదేవిధంగా ఒక సి ప్రోగ్రామ్ మీరు సేవ్ చేయాలంటే .c అని సేవ్ చేయాలి. ఏం చేయాలి, .c అని సేవ్ చేయాలి. అదేవిధంగా హెడర్ ఫైల్స్ .hతో సేవ్ అవుతాయి అనమాట. ఇవి ఆల్రెడీ మీరు ఎప్పుడైతే సికి సంబంధించిన GCC కానీ G++ కానీ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఇన్స్టాల్ చేస్తారో దాంతోపాటు హెడర్ ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. సో ఈ stdio.h అంటే stdio అనే హెడర్ ఫైల్ నుంచి ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ ఇంక్లూడ్ చేయని చెప్తున్నాం అనమాట. అవన్నీ ఈ యొక్క ప్రోగ్రామ్లోకి తీసుకురా అని చెప్తున్నాం. సో ఎందుకు జరుగుద్ది అంటే, సో ప్రీ ప్రాసెస్ చేసావు, వైట్ స్పేస్ తీసేసారు, బాగానే ఉంది. బట్ దెన్ అది కాకుండా ఇంకా మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే, ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. అదేంటి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు సో మనకి ప్రోగ్రాంలో ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి మనం ఫంక్షన్స్ వాడతాం. సో యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద హెలో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకోండి. సో మీరు ప్రింట్ఎఫ్, ఓకే, ప్రింట్ఎఫ్ 2 కోట్స్ ఈ లోపల ఈ హెలో వరల్డ్ అని రాస్తారు. సో ప్రింట్ఎఫ్ లోపల ఈ కోట్స్ లోపల ఏదైతే ఉంటుందో సో మనం కంపల్సరీగా సెమీకాలన్ పెట్టాలి ప్రతి ఒక్క సి లాంగ్వేజ్ స్టేట్మెంట్కి. ఓకే, సో ఏదైతే ఈ లోపల ఉంటుందో ఈ లోపల ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేస్తుంది, మన స్క్రీన్ కన్సోల్ మీదకి అవుట్పుట్ చేస్తుంది. స్క్రీన్ ఆర్ దాని కన్సోల్ అనొచ్చు, ఏదైతే బ్లాక్
కలర్గా కనబడుతుంది మీకు విండో, మీకు కోడింగ్ చేసినప్పుడు, అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సో దాన్ని కన్సోల్ అనొచ్చు. ఓకే, సో దాని మీద మీరు ఇక్కడైతే ఏదో రాస్తారో అది ప్రింట్ చేస్తుంది. సో ఇదేంటి, ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్. సో ఈ ప్రింట్ఎఫ్ ఏం చేయాలి అని చెప్పి మీరు ఎక్కడైనా రాస్తారా కోడ్లో? ఎక్కడైనా మీరు ప్రింట్ఎఫ్ ఈ పని చేయాలి ఓకే అని ఎక్కడైనా రాసారా? రాయలేదు. బట్ ఈ ప్రింట్ఎఫ్ చూసిన వెంటనే కంపైలర్కి ప్రింట్ చేయాలని చెప్పి ఎలా తెలిసింది? ప్రింట్ ఉంది కదా అన్న దానికి అర్థమైపోతుంది అంటే అలాంటివి ఏం జరగవు. ప్రింట్ ఉందా, దాంట్లో ఏబిసిడి ఉందా, ఈఎఫ్జిహెచ్ ఉందా, అదేం పట్టించుకోదు. సో ఇది ఏమవుద్ది అంటే ఎప్పుడైతే మీరు stdio.h అని రాస్తారో లింకింగ్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రింట్ఎఫ్కి సంబంధించిన ఫంక్షన్ అనేది మన కోడ్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, అక్కడి నుంచి ఏం చేయాలని చెప్పి ఈ ప్రింట్ఎఫ్ తెలుస్తుంది. కంపైలర్ అక్కడి నుంచి ఆ యొక్క కోడ్ని తెచ్చుకుని ప్రింట్ఎఫ్ చేయాలని తెలుసుకుని లైక్ స్క్రీన్ ప్రెసెంట్ చేయాలని తెలుసుకుని ప్రింట్ చేస్తుంది. సో ఇదేంటి, ప్రింటింగ్ విచ్ ఈస్ స్క్రీన్ మీదకి చూపిస్తుంది. సో ఇట్ ఈస్ అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, అవుట్పుట్ ఫంక్షన్. అదేవిధంగా మనం యూజర్ నుంచి ఎవరైతే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో తన నుంచి ఏమైనా ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే, సో మనం ఇన్పుట్ తీసుకోవాలి కదా, దానికి మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. ఏంటి, స్కాన్ఎఫ్. దీని లోపల మనం లైక్ అగైన్ %d అని రాసి కామా యాంబర్సెంట్ సమ్ వేరియబుల్ నేమ్ రాస్తే మనకి ఆ యొక్క వేరియబుల్ నేమ్లోకి మన యొక్క ఏదైతే ఇన్పుట్ ఇచ్చాడో యూజర్ అది స్టోర్ అవుతుంది. సో ఇదంతా చెప్పింది మాకేం అర్థం కాలేదన్నా అంటే నాకు తెలిసి మీకు అర్థం కాలేదని చెప్పి ఫ్యూచర్ వీడియోస్లో మనం ప్రింట్ఎఫ్ గురించి స్కాన్ఎఫ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో. బట్ దెన్ ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పాను అంటే, సో ఈ యొక్క ఫంక్షన్ ఈ లైన్ ఏం చేస్తుంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది, అలా ఉండిపోతుంది ఇంకా జీవితాంతం అంటే చాలామందికి జాబ్లో జాయిన్ అయిపోయాక కూడా ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ ఫంక్షన్స్ అవి ఏం చేస్తాయో ఎవరికి తెలియదు. ఓకే, చాలామంది తెలియదు. సో నేను మీరు అలా కాకుండా ఉండేందుకు ముందే చెప్పేస్తున్నాను. లైక్ ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్. సో ఇవి మనకి డైరెక్ట్గా కోడ్లో ఉండవు కాబట్టి మనం బయట నుంచి లింకింగ్ టైంలో దీన్ని తెచ్చుకో. సో ఈ వాయిడ్ మెయిన్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ కాబట్టి మెయిన్ అని రాస్తాం. ఇక్కడ వాయిడ్ అంటే ఏంటి అంటే రిటర్న్ టైప్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఎప్పుడైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ని ఎవరొకరు కాల్ చేయాలి. ఒక ఫంక్షన్ని లైక్ ఈ ఫంక్షన్ లోపల ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎవరొకరు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ యొక్క ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా ఎప్పుడైతే కోడ్ ఏదైతే ఈ ఫంక్షన్ లోపల ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అయిపోయాక ఫైనల్గా ఎవరైతే దీన్ని కాల్ చేశారో వాళ్ళకి ఏమైనా వాల్యూ పంపించాలా అనేది చెప్పేదే రిటర్న్ టైప్ అనమాట. సో యాక్చువల్గా ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే రిటర్న్ టైప్ ఉంటుంది, ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ ఉంటుంది, తర్వాత ఈ విధంగా మనకి బ్రాకెట్స్ ఉంటాయి, అండ్ ఫైనల్గా ఈ విధంగా కర్లీ బ్రేసెస్ ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా మనకి ఇక్కడ రిటర్న్ టైప్ అనేది వాయిడ్ అనమాట, అండ్ ఫంక్షన్ నేమ్ మెయిన్, అండ్ ఆ పక్కన ఉన్నవి ఏంటి అంటే బ్రాకెట్స్. సో దీంట్లో విడిగా ఎవరైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్న వాళ్ళు ఈ ఫంక్షన్కి ఏమైనా వాల్యూస్ ఇవ్వాలనుకుంటే దీని లోపల రాస్తారు. వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు, ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను, ఆ ఫంక్షన్ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అనుకోండి, ఆ 2 నెంబర్స్ దానికి తెలియాలి కదా, సో దాన్ని ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ లోపల మనం రాస్తామన్నమాట. సో ప్రస్తుతానికి మెయిన్ ఫంక్షన్స్కి మనకి ఆర్గ్యుమెంట్స్ ఉండవు. సో వాయిడ్ అంటే ఏంటి అన్న అంటే ఎవరైతే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నారో వాళ్ళకి ఏమీ రిటర్న్ చేయక్కర్లేదు, ఏమీ పంపించక్కర్లేదు మొత్తం కోడ్ అయిపోయాక అనేది చెప్పేది వాయిడ్ అనమాట. సో ఏమీ పంపించక్కర్లేదు అని చెప్పి. సో బాగానే ఉందన్న. సో ఈ కాలింగ్ చేసేది ఎవరు మెయిన్ ఫంక్షన్ని అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్కి మనం ఏమైనా వాల్యూ రిటర్న్ చేయక్కర్లేదా అంటే చేయక్కర్లేదు, ఇట్స్ వాయిడ్. ఓకే, దట్ ఈస్ మెయిన్ ఫంక్షన్. సో మన కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క ఫస్ట్ లైనే మన యొక్క కోడ్ లెక్క ఫస్ట్ లైన్ అని అర్థం. సో పైన ఇంకా చాలా కోడ్ ఉన్నా ఏమున్నా మన యొక్క కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దీని యొక్క ఫస్ట్ లైన్, ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క ఫస్ట్ లైనే మన యొక్క కోడ్ యొక్క ఫస్ట్ లైన్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓఎస్ కాల్ చేసేది ఈ మెయిన్ ఫంక్షన్ని మాత్రమే, దానిపైన ఏమున్నా దానికి సంబంధం లేదు. ఓకే, సో అందుకని చెప్పి దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్, దిస్ ఇస్ అబౌట్ ఫంక్షన్. సో యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ అంటే కూడా చెప్పాను కదా. బేసిక్గా మనకి ఆల్రెడీ ఒక సి ప్రోగ్రామ్ కంపల్సరీగా ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. బట్ దెన్ మీరు మీ పనులు ఈజీ చేసుకోవడానికి మీ సొంత ఫంక్షన్ రాసుకోవచ్చు. మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ సెపరేట్గా డిస్కస్ చేసుకుంటాం, అక్కడ ఇది డీటెయిల్గా అర్థమవుతుంది. ప్రస్తుతం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఎలా అయితే ఇన్బిల్ట్ ఉందో అలా మీ సొంతంగా కూడా మీ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. దట్ ఈస్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్. తర్వాత స్టాటిక్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో 2 రకాలుగా వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఓకే, 2 రకాలుగా మనకి వేరియబుల్స్ ఉంటాయి. సో వేరియబుల్స్ అంటే ఏంటి అన్న అంటే
బేసిక్గా మన యొక్క డేటాని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బాలు లాంటివి అనమాట, కంటైనర్స్ లాంటివి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిస్కెట్లు దాచుకోవాలనుకోండి, ఒక డబ్బాలు దాచుకుంటారు కదా. ఓకే, సో బిస్కెట్ అనే డేటా అనుకుంటే ఆ డబ్బా అనేది వేరియబుల్ అనమాట. ఓకే, వేరియబుల్స్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, గ్లోబల్ స్టాటిక్ అండ్ లోకల్. సో అవి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఏవైతే వర్డ్స్ మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్రెడీ డిఫైన్ చేశారు. సో ప్రీ డిఫైన్డ్, ముందే డిఫైన్ చేసిన కొన్ని వర్డ్స్ ఏవైతే వాటికి స్పెసిఫిక్ మీనింగ్ అమర్చబడి ఏవైతే తయారు చేశారో దే ఆర్ కాల్డ్ కీవర్డ్. సో ఇప్పుడు మెయిన్ ఉందనుకోండి, మెయిన్ ఇస్ ఏ కీవర్డ్, వాయిడ్ ఇస్ ఏ కీవర్డ్, హ్యాష్ ఇంక్లూడ్ ఇస్ ఏ కీవర్డ్. ఓకే, సో ఈ కీవర్డ్స్ ఎందుకన్నా అంటే సో మెయిన్ అనే పదానికి మన యొక్క సి లాంగ్వేజ్లో ఒక అర్థం ఉంది, ఇంక్లూడ్ అనే పదానికి మన యొక్క సి లాంగ్వేజ్లో ఒక అర్థం ఉంది, అదేవిధంగా వాయిడ్ అనే పదానికి మన యొక్క సి లాంగ్వేజ్లో ఒక అర్థం ఉంది. సో ఆల్రెడీ అర్థవంతమైన వర్డ్స్ ఏవైతే ఉంటాయో మన సి లాంగ్వేజ్లో దే ఆర్ కాల్డ్ కీవర్డ్స్. ఆపరెంట్స్, ఆపరేటర్స్, సో ఇవేంటి అంటే బేసిక్గా సో మనకి ఆపరేటర్స్ అని ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అని రాశాను అనుకోండి. సో ఇక్కడ బి అనేది ఏంటి అంటే ఆపరెండ్, సి అనేది ఆపరెండ్, మధ్యలో ప్లస్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఆపరేటర్. సో మనకి సి లాంగ్వేజ్లో రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి, అది కూడా మనం స్పెసిఫిక్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోస్లో. ప్రస్తుతానికి ఒక స్టేట్మెంట్లో ఏదైతే ఆపరేషన్కి సంబంధించిన ఒక సింబల్ ఉంటుందో దేని ద్వారా అయితే మనకు తెలుస్తుందో ఏం ఆపరేషన్ చేయాలని చెప్పి దాన్ని ఆపరేటర్ అంటారు అనమాట. ఫైనల్గా మిగిలిపోయింది ఏంటి మనకి అంటే కమెంట్స్. సో కమెంట్స్ అంటే బేసిక్గా ఏంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత మనకి వాయిడ్ మెయిన్, ఓకే వాయిడ్ మెయిన్ అండ్ తర్వాత ఈ విధంగా కర్లీ బ్రేసెస్, దీని లోపల కోడ్ రాస్తున్నాను. ఓకే, సో ఈ కోడ్ నేను ఎందుకు రాస్తున్నాను అనేది నాకు రాస్తున్నప్పుడు తెలుసు, బట్ దెన్ ఇదే కోడ్ని నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చాను, 2 సంవత్సరాల తర్వాత వచ్చాను, 2 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఈ కోడ్ దేనికి అనేది నాకు గుర్తుండకపోవచ్చు. సో గుర్తుండేందుకు కోడ్ పక్కన మీరు కోడ్ కానీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాయొచ్చు. ఆ యొక్క సెంటెన్సెస్ అనేది కంపైలర్ పట్టించుకోదు, ఆ యొక్క సెంటెన్సెస్ అనేది కోడ్గా పరిగణించదు, అవి తీసేయబడతాయి ప్రీ ప్రాసెసింగ్లోనే. ఎలాగైతే వైట్ స్పేసెస్ తీసేయబడతాయో, ఎక్స్ట్రా స్పేస్లు తీసేయబడతాయో, అదేవిధంగా కమెంట్స్ కూడా తీసేయబడతాయి ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లోనే. ఓకే, సో కమెంట్స్ ఎలా రాయొచ్చు అంటే 2 రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే లైన్ ఉంటే మీకు ఒకే లైన్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కోడ్ ఈజ్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఇది ఇంగ్లీష్ సెంటెన్స్, ఇది మీకు కోడ్ కాదు. సో అందుకని మీరు ఈ విధంగా 2 స్లాషెస్ పెడతారు, దిస్ ఈజ్ ఎ కమెంట్. బట్ దెన్ మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ కమెంట్ రాయాలంటే సో ఫస్ట్ లైన్ ఇలాగా, సెకండ్ లైన్ ఇలాగా, థర్డ్ లైన్ ఇలాగా అని రాసుకుంటూ వెళ్ళొచ్చు. అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా స్లాష్ అండ్ దెన్ స్టార్ అగైన్ స్లాష్ స్టార్, ఈ మధ్యలో రాసిన ఏదైనా ఇట్స్ ఎ కమెంట్. ఓకే, ఈ రెండింటి మధ్యలో రాసిన ఏ లైన్ అయినా, నిజంగా కోడ్ రాసినా మీరు ఈ మధ్యలో ఇట్స్ అ కమెంట్, అది పరిగణించబడదు. ఓకే, సో ఈ విధంగా కమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే రీడబిలిటీ కోసం. రీడబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కోడ్ రాశారు, బాగానే ఉంది, ఇవాళ మీకు గుర్తుండొచ్చు ఎందుకు రాశారు, బట్ తర్వాత గుర్తుండదు. కాబట్టి ఆ కోడ్ దేనికో అనేది మీరు గుర్తుంచుకునేందుకు ఆర్ ఆ కోడ్ చూసినట్టు మీకు అర్థమయ్యేందుకు మీకు కమెంట్స్ రాసుకుంటారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఈజ్. సో ఇంకొక డౌట్ మీకు ఏమొస్తుంది అంటే అన్ని కర్లీ బ్రేస్ ఎందుకు పెడతామన్నా అంటే ఓకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఏంటి అంటే వాయిడ్ మెయిన్ రాసాం కదా, వాయిడ్ మెయిన్ తర్వాత ఈ విధంగా 2 పెట్టాం. దాని మీనింగ్ ఏంటి అంటే సి లాంగ్వేజ్లో ఇలా ఎప్పుడైతే ఉంటాయో సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ అన్నట్టు, దిస్ ఇస్ ద ఎండింగ్ అన్నట్టు. ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మధ్యలో ఏవైతే ఉంటాయో లైన్స్ ఆఫ్ కోడ్ దే ఆల్ బిలాంగ్ టు 1 కన్స్ట్రక్ట్. సో ఇదంతా మెయిన్ ఫంక్షన్ అనే కన్స్ట్రక్ట్ బిలాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ రన్ అనే ఫంక్షన్ రాశాను. ఓకే, సో స్టార్టింగ్ ఎండింగ్, ఈ స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో రాసిన కోడ్ అంతా ఈ యొక్క ఫంక్షన్కి బిలాంగ్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ యొక్క ఎండ్ ఏంటి అంటే ఎక్కడితో అయితే ఇది కనబడుతుందో అక్కడ వరకు ఈ ఫంక్షన్ యొక్క లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. ఎప్పుడైతే కనబడుతుందో దట్ మీన్స్ ఫంక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో ఒక ఫంక్షన్ యొక్క స్టార్టింగ్ మరియు ఎండింగ్ ఆర్ ఫంక్షనింగ్ కాదు, మనం ఇఫ్ ఎల్స్ కానీ తెలుసుకుంటామన్నీ. సో బేసిక్గా ఎనీ కన్స్ట్రక్ట్ మన సి లాంగ్వేజ్లో దాని యొక్క స్టార్ట్ మరియు ఎండ్ తెలుసుకోవాలంటే స్టార్ట్స్ విత్ దిస్, ఎండ్స్ విత్ దిస్ అనమాట. దిస్ అంటే కొంచెం క్లారిటీగా లేదు, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఓకే, దీని మధ్యలో ఉన్నదంతా ఈ పైన రాసిన కన్స్ట్రక్ట్ యొక్క సంబంధించిన కోడ్ అనమాట. ఓకే, సో ఇది గైస్ ఇవాల్టి వీడియో కొంచెం లాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ దెన్ క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us today.
లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.